హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందాము. ఆ శాండ్విచ్లోకి మష్రూమ్స్ పెట్టుకొని చేసేసుకుందాం. బ్రెడ్ శాండ్విచ్లోకి కావాల్సిన ఐటమ్స్: బ్రెడ్, మష్రూమ్ కర్రీ పెడతాం అనుకుంటున్నాను. దాంట్లోకి అందుకు మష్రూము, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, దానికి సరిపడా ఉప్పు, పాలు, కొన్ని నేను జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఇష్టం ఉండేవాళ్ళు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఫస్ట్ మష్రూమ్స్ అన్నీ కడిగేసేసి ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. టమాటాను, ఈ మష్రూమ్స్, కొత్తిమీర మటుకు చిన్న కట్ చేయడమో లేదంటే మిక్సీ వేయడమో చేసేస్తాను. మష్రూమ్ ముక్కలు, టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేశాను. నేను ఏం చేస్తున్నానంటే మా పిల్లలు టమాటాలు కనిపిస్తే తీసి పక్కన పెడతారు. అందుకనేసి కొత్తిమీర, టమాటా ఇది లైట్గా మిక్సీ వేసేద్దాం అనుకుంటున్నాను. కచ్చాపచ్చగా అలాగైతే తీసేయలేరు కదా, అందుకనేసి ఇది మిక్సీ వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె వేడి చేసేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, బాగుంటుంది కదా. బటర్ ఉంటే వేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసాను. అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తాను నేను, కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసాను. ఇవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కొంచెం వేయించుకుందాము. ఇది వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలు వేద్దాం. ఉల్లిగడ్డ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవచ్చు లైట్గా. మా పిల్లలు ఉల్లిగడ్డ అంత ఇష్టపడరు శాండ్విచ్లోకి, అందుకని వేయట్లేదు. ఇష్టం ఉండే వాళ్ళు వేసేసుకోండి. ఇది ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మష్రూమ్స్ వేద్దాం. మష్రూమ్ ముక్కలు అయితే వేసేసాను. ఒకసారి ఇవన్నీ కలిపేసేసుకొని పసుపు వేద్దాం. దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి టమాటా, కొత్తిమీర, నేను అది కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నాను. టమాటా ముక్కలైనా వేసుకోవచ్చు, పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు అనేసి ఇది నేను రెండిటికి యూజ్ అయ్యేటట్టు వేస్తున్నాను. అట్లా చపాతీలకి, రైస్లోకి, కర్రీ లాగైనా తినచ్చు, శాండ్విచ్ బ్రెడ్లోకి కూడా పెట్టేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడైతే టమాటా, కొత్తిమీర పేస్ట్ వేస్తాను. కొత్తిమీర, టమాటా పేస్ట్ అయితే వేసేసాను. కొన్ని నీళ్ళు వేసినాను, అది మిక్సీ పడకోకుంటే. ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు వేసేద్దాం. ఉప్పు అయితే వేసేసాను. దీన్ని ఒక్కసారి కలుపుకొని, నేను అదే పనిగా నీళ్ళు అయితే పోయలేదు, మిక్సీ వేసేటప్పుడే కొన్ని నీళ్ళు వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇది కొంచెం మగ్గేంత వరకు ప్లేట్ మూసిపెట్టి పెడదాము. తర్వాత కారం పొడి, ధనియా పొడి అవన్నీ వేసేసుకుందాం. కర్రీ అయితే మగ్గుతూ ఉంది. ఇప్పుడు దానికి సరిపడా కారం పొడి వేసేద్దాము. కర్రీకి సరిపడా 2-3 స్పూన్లు అలా వేస్తున్నాను. మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేద్దాము.
కొద్దిసేపు ఉడికిద్దాము. సిమ్లో పెట్టేసి ప్లేట్ మూసి పెట్టాను. తర్వాత ధనియాల పొడి వేద్దాం. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి దానికి సరిపడా ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేసాను. ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకో స్పూన్ వేసేస్తాం. మూడు స్పూన్లు అలా వేసాను. ఇంకా లాస్ట్లో కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొన్ని పాలు పోద్దాం. దీంట్లోకి కొన్ని పాలు పోసేస్తున్నాను, కమ్మగా ఉంటుందనేసి. లేకపోతే మీగడ క్రీమ్ ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చు. కొన్ని వేసేసి ఒక్కసారి కలిపేసుకొని కొద్దిసేపు పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి చిన్న మంట పెట్టేసి ప్లేట్ మూసి పెట్టేద్దాము. దీని పని అయిపోతుంది. మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఇది అన్నంలోకి చపాతీలకి కూడా సరిపోయేటట్టు చేసేసాను. ఇలా గ్రేవీ వద్దు మీకు శాండ్విచ్ లేక అనుకుంటే నీళ్ళు పోసేసుకోకుండా చేసేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను పెనం వేడి చేసుకున్నాను. వేడి చేసేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వీటికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసేసుకొని దీన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ రోస్ట్ చేసేస్తాను. శాండ్విచ్ రెడీ చేస్తున్నా. మళ్ళీ దీనిపైన కూడా నెయ్యి పట్టిస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వాడుకోవచ్చు. ఇలా ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏం కాలదు. బ్రెడ్ అయితే ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పాను. ఇప్పుడు కర్రీ పెట్టేసుకున్నాను. దాంట్లో కర్రీ పెట్టేస్తున్నాను. ఒక సైడ్ కర్రీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోకి టమాటా సాస్ కూడా పైన, పిల్లలకి అలా వేస్తే ఇష్టం కదా. మనం ఇంకా చీజ్ ఉన్నా కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాము. బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.